పెద్ద పెద్ద నగరాలలోనూ పట్టణాలలోనూ వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే అపార్ట్మెంట్ కల్చర్. ఇలాంటి చోట్ల వచ్చే ఇబ్బందుల్లో గుమ్మంలో ముగ్గేసుకోవడం ఇబ్బంది. గుమ్మం కడిగి ముగ్గేయకుండా వదిలేయచ్చా అని ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్తామండి? గుమ్మం కడుగుతున్నారు కదా, కడిగిన తర్వాత ఒక్క కర్ర ముగ్గు వేయలేరా? నేల మీద అయితే గుళ్ళ ముగ్గు తెచ్చి అందంగా ముగ్గులు తీరుస్తాం. అది నేల కాదు, ఏదో పాలరాయో మరేదో ఇంకా అంతకన్నా విలువైన రాయో గ్రనేటో ఉండొచ్చు. అట్లాంటి చోట కూడా రోజు కడుగుతున్నారే, కడగకుండా వదలట్లేదు కదా. కడిగినప్పుడు ఒక్క చిన్న గీత గీయండి, ముగ్గు వేయకుండా ఉండడానికి అవకాశమే ఉంది. తప్పనిసరిగా వేయాలి, వేసి తీరవలసినదే. ఎందుకు అంటే మన సంప్రదాయంలో ముగ్గు లేకపోతే ఆ ఇంటిని ఏ విధంగా భావిస్తారో మనకు తెలుసు. కొన్ని సందర్భాలలో ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. అటువంటి అశుభకరమైనటువంటి పరిస్థితి మన ఇంట్లో లేదు, మా ఇంట్లో అంతా శుభంగానే ఉంది అని సూచించటానికి ఒక చిన్న ముగ్గు కర్ర వెయ్యవలెను. లేతే ఇంకా చాలామంది గొప్ప పని చేస్తున్నారు. ఈ ముగ్గులకి సంబంధించినటువంటి స్టిక్కర్లు కొన్ని దొరుకుతున్నాయి. స్టిక్కర్ అతికిస్తే అది ముగ్గు అవదే. ఒకవేళ ఆ ఇంట్లో ఏదన్నా అశుభం కలిగి ఆ ఇంట్లో ముగ్గు వేయకూడని పరిస్థితి వస్తే ఈ స్టిక్కర్ పీకటం లేదే, స్టిక్కర్ అట్లాగే ఉంటుంది. స్టిక్కర్ మీద కదా కడుగుతున్నారు, అందువల్ల దానికి ఎటువంటి ప్రాముఖ్యం లేదు. తప్పనిసరిగా ఒక శుద్ధముక్క తీసుకుని ఒక చిన్న గీత గీయకుండా ఉండే అవకాశం లేదు. అది కూడా లేదు, మా ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారని మొహమాట పడతారా? దానికి మనం చెప్పగలిగింది ఏం లేదు. సనాతన ధర్మాన్ని గౌరవించేవాళ్ళం, హిందువులం అని అనుకున్నప్పుడు ఎక్కడో అక్కడ అవకాశం తీసుకుని చిన్న ముగ్గు వేయవలసిందే, వేయకపోతే తప్పే.